హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉచిని లక్ష్మి. ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు మరి యొక్క శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. తారామాత జగన్మాత యొక్క అద్భుతమైన స్వరూపమైనది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో తారామాతకు చాలా విశిష్టమైన స్థానం ఉన్నది. తార అనే పేరు వినగానే భక్తుల హృదయంలో తల్లితనము, కరుణ, రక్షణ ఇలాంటివన్నీ, ధైర్యము, ఆధ్యాత్మికత ఇవన్నీ మేల్కొంటాయంట. తారాదేవి యొక్క మహా 10 ఉన్నాయి, దశమహావిద్యలు 10 ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి రెండవ మహావిద్యగా చెప్పుకుంటారు. శాక్త సాంప్రదాయాల్లో కూడా తారాదేవిని పూజిస్తారంట. తార అంటే ఒక పదానికి ఒక ప్రసిద్ధి ఆధ్యాత్మిక అర్థం వచ్చేసి దాటించేది. మనం సంసార సాగరంలో మునిగి చిక్కుకొని ఉంటాం కదా, తల్లి తన కరుణతో దాటిస్తుందంట, బయటికి పడివేస్తుంది. అందుకే ఆమెని కష్టకాలంలో రక్షించే తల్లిగా భావిస్తారు. తారామాతకు సంబంధించిన ప్రసిద్ధి క్షేత్రాల్లో పశ్చిమ బెంగాల్లో ఉంది తారాపీఠము. అత్యంత ముఖ్యమైనదంట ఇది. తారామాత రెండవ మహావిద్యల్లో ఒక ఆమెగా మనం చెప్పుకున్నాము. అవన్నీ తెలుసు. కాళీ, తారామ, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తాని, ధూమవతి, మాతాంగి, కమలాత్మిక ఇవన్నీ 10 దేవీ స్వరూపాలుగా మనం చెప్పుకున్నాము. తారా పేర్లలో రహస్యం అంటే ఈ సముద్రము, మన జీవితాన్ని మనం సముద్రంగా ఊహించుకుంటే దాంట్లో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, భయం ఉంటుంది, కోరిక ఉంటుంది, కోపం ఉంటుంది, మోహం, అహంకారం, అనిశ్చిత, జననము, మరణము వంటి అలలు ఎప్పుడు మన జీవితాల్లో వస్తూనే ఉంటాయి. ఈ అలలలో మనిషి కొన్నిసార్లు తన యొక్క దారిని కోల్పోతాడు. అప్పుడు తారామాతను మనం ఆశ్రయించడం ద్వారా, అమ్మ నేను దారి తప్పాను, నన్ను సరైన మార్గంలో నడిపించు అని అంతరంగంగా సమర్పణ చేయాలి. అందుకే తారామాత భక్తితో మనము రక్షించే మాతగా అనే భావన కూడా ఎంతో ఉంటుంది. ఈమె మాతృశక్తిగా పిలువబడుతుంది. తారామాత యొక్క అందమైన స్వరూపం మాతృభావం అంట. ఎందుకంటే మనము తండ్రిని గౌరవంతో ఆశ్రయించవచ్చు, కానీ తల్లిని బిడ్డ తన బాధతో, భయంతో, కన్నీళ్ళతో కూడా ఆశ్రయించగలడు. ఒక బిడ్డ తల్లిని బాధతో ఆశ్రయిస్తాడు, భయంతో, కన్నీళ్ళతో కూడా మమ్మీ అనుకుంటూ పోతూ ఉంటారు కదా, అలా అన్నమాట. ఈమెను కూడా అలా భక్తులు ఆశ్రయిస్తారంట. అమ్మ అని ఒక్కసారి పిలిచినా కూడా ఆమె తన బాధ, పిల్లల యొక్క బాధను అర్థం చేసుకుంటుంది. శివుడికి ఈమె తల్లిగా కూడా తారామాతగా భావిస్తారంట. తాంత్రిక సాంప్రదాయంలో ఒక అద్భుతమైన కథ ఉందంట. సముద్ర మదనం చేసేటప్పుడు అలాహలము విషం వెలువడుతుంది కదా, లోకరక్షణ కోసం శివుడు తన అలాహలాన్ని స్వీకరిస్తాడు. విష ప్రభావంతో శివుడు బాధపడుతున్న సమయంలో తారాదేవి మాతృ రూపంలో ప్రత్యక్షమై ఆయనను రక్షించిందని పురాణాలలోన, తాంత్రిక సాంప్రదాయాలలోన ఉన్నదంట. సర్వశక్తిమంతుడైనటువంటి శివుడికి ఆమె తల్లిగా చూపించడం ద్వారా ఆమె మహాపరమశివుడికి పరమశివుడి కూడా ఆధారమైన పరాశక్తిగా అనే భావనను వ్యక్తం చేశారు. తను పరమశివుడిగా తల్లిగా కూడా ఉంది అని ఇక్కడ సాంప్రదాయం ఒకటి ఉంది. ఆమె మాతృరూపము ఆధ్యాత్మిక సందేశాలను ఇస్తుంది. బిడ్డ ఎంత బలహీనంగా ఉన్నా కూడా తల్లి అతనిని విడిచిపెట్టదు. అదేవిధంగా భక్తుడు ఎంత కష్టంలో ఉన్నా కూడా, ఎటువంటి బాధల్లో ఉన్నా కూడా మాత అతన్ని వదిలిపెట్టడంట. భక్తుల యొక్క తప్పులను, బలహీనతలను, భయాలను తల్లి ముందు సమర్పించుకోవాలి మనం. తారామాత మనిషికి ఒక చిన్న ప్రశ్న వేస్తాడు. నేను నిజంగా ఏది బాధిస్తూ ఉన్నది? బయట సమస్యలే కాదు, మనలో ఉన్నటువంటి భయం, అహంకారం, మోహం కూడా మనిషిని బంధిస్తాయి, బాధిస్తాయి. సో అందుకోసమే అంతర్గతంగా మనకున్నటువంటి భయాలను కూడా మనం తగ్గించుకోవాలి.
మనకి ఏ భయాలు ఉంటారు, అనారోగ్యం గురించి భయం, డబ్బు గురించి భయం, పిల్లల భవిష్యత్తు గురించి భయం, కుటుంబం గురించి భయం, అపజయం గురించి భయం, ఒంటరితనం గురించి భయం, మరణం గురించి భయం. ఇవన్నీ ఇట్లాంటి భయాలను అమ్మ దగ్గర మనం చెప్పుకుంటే భయాన్ని దాటించే శక్తిగా తల్లి మనకి కష్టాల నుండి బయటికి పడివేసింది. అమ్మ ఉంది, నేను ధైర్యంగా ఒంటరిగాను లేను అనే భావన మనలో ఉండాలి. తారామాతను పూజించడం వల్ల జ్ఞానశక్తి, ఆమె యొక్క జ్ఞానశక్తితో కూడా అనుసంధానమిస్తారు. ఈ సమస్యను నేను ఎలా ఎదుర్కోవాలి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. యాక్చువల్గా మీ ఏదైనా సమస్య వస్తే దానికి సంబంధించినది క్వశ్చన్ వేసుకొని దీనిని నన్ను దాటించమని ఆమెకు ప్రార్థించాలంట. ఇక్కడ తారామాతను మా తార అని కూడా పిలుస్తూ ఉంటారు కొంతమంది. ఇది శక్తిపీఠము చెప్పినాను కదా. ఇక్కడ ప్రధాన పురాణం సతీదేవి యొక్క కథ. దక్షిణాని యజ్ఞంలో సతీదేవి అవమానం తట్టుకోలేక యోగాగ్నిలో దూకి తన శరీరాన్ని త్యాగం చేసింది. అప్పుడు శివుడు చాలా విరక్తితో ఆమెను తీసుకొని శివతాండవం చేస్తాడనమాట. అప్పుడు విష్ణువుడు తన సుదర్శన చక్రంతో ఆమెను 54, 52 అలా ఖండాలుగా చేసి ఒక్కొక్క ఖండాన్ని ఆమె భాగాలను భూమిపైన పడతాయన్నమాట. అవే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందింది. నేత్ర భాగంతో ఈమెకు సంబంధం ఉన్నదని, ఒకటి నేత్రం పడిందా నేత్రభాగం పడిందా అనేది తెలియదు, ఏదో ఒకటి పడిందనేగా గ్రంథాలలో ఉన్నది. మనము ఆ నేత్రం అనేదే కాదు, దృష్టి జ్ఞానం అంతర్దృష్టితో ప్రతీక. ఆధ్యాత్మిక అంటే దృష్టి జ్ఞానం అంతర్దృష్టితో ప్రతీకగా చెప్తారనమాట. మనిషి బయట ప్రపంచాన్ని కళ్ళతో చూస్తాడు, కానీ జ్ఞానంతో తనను తాను చూసుకోవడం మరింత ముఖ్యంగా ఉన్నది. తారామాత భక్తుడికి బయట మాత్రమే చూడొద్దు, నువ్వు నీ అంతరంగాన్ని కూడా చూడు అనే భావన ఆమె కలిగిస్తుంది. ఆ తారాపీఠానికి సమీపంలోనే మహాశ్మశానం ఉందంటే ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకత వచ్చింది. శ్మశానం యాక్చువల్గా మనిషికి భయాన్ని కలిగిస్తుంది, కానీ తాంత్రిక తత్వంలో శ్మశానము అనిత్యతత్వాన్ని గుర్తు చేసే స్థలం అంట. మనిషి ఎంత ధనవంతుడైనా, ఎంత ప్రసిద్ధుడైనా, ఎంత శక్తివంతుడైనా శరీరం శాశ్వతం కాదు అనే జ్ఞానం ఇక్కడ వస్తుంది. ఇది గుర్తు చేసేదే శ్మశానం అంట. తల్లి అంటే జీవాన్ని ఇచ్చేది, శ్మశానం అంటే శరీరము యొక్క అనిశ్చితత, అంటే శరీరము నుంచి బయటికి వెళ్ళిపోవడం. ఈ రెండింటిని క్షేత్రంలో చూడడం ద్వారా జీవితం యొక్క సంపూర్ణ అర్థం అనేసి తారామాత్రం సంపూర్ణంగా మనకి తెలుస్తుంది. జననం, జీవితం, మరణం, పరివర్తన, ఈ చక్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక పరమ భక్తుడు ఉన్నాడంట, బామాఖ్యాప అని. ఇతడు చాలా తారామాతను ఆరాధించి చాలా ఫేమస్ అయినాడని ఇక్కడ చెప్పారనమాట. నా తల్లి అని భావనతో ప్రతి ఒక్కటి తాంత్రిక శక్తుల్లోనూ దాంట్లోనూ చాలా అతడు ప్రసిద్ధి చెందాడు. ఖ్యాప్య అంటే పరమ భక్తితో పరవశించేవాడిని ఖ్యాప్య అని అంటారంట. ఎంతో ఇది గౌరవంతో పిలువబడుతుంది. ఉగ్ర రూపంలో మాత్రమే కాదు, భక్తి యొక్క సంపూర్ణ రూపంలో కూడా ఆమెని మనము ఆరాధించవచ్చు. ఉగ్రతలో శక్తి, కరుణలో తల్లిగాను, జ్ఞానంతో గురువులాగాను, రక్షణలోనో ఆశ్రమంలాగాను మనం రక్షణ కోసం ఆమెను ఉపయోగించవచ్చు. ఇలా ఆమెను ధ్యానించాలి. జై తారామాత అనవచ్చు. ధ్యానం ఎలా చేయాలి? కరుణామయైన తల్లి ముందులో కూర్చొని మనము అద్భుతంగా పరమశివుడు తన బాధలో ఉన్నప్పుడు, విషము మింగినప్పుడు ఎలా తనను పొందాడో, ఆ తల్లి ప్రేమను పొందాడో, మనము ఆ పరమశివుడి రూపంలో మనము ఉన్నామనుకొని ఆ తల్లిని మనం కూడా ప్రేమతో ధ్యానాన్ని చేద్దామంట. అమ్మ, నా భయాన్ని తొలగించు, నాకు మంచి బుద్ధి నీవు, నన్ను ధర్మ మార్గంలో నడిపించు, నా కుటుంబాన్ని కాపాడు, నాకు శాంతిని ప్రసాదించు, నాకు నాలో ఉన్నటువంటి భయాలను తగ్గించేసి నన్ను పూర్తిగా భయం లేనివాడిగా చెయ్యి, నాకు బయట ప్రపంచమే కాదు నా అంతరంగాన్ని చూసుకునే శక్తిని కూడా నాకు ప్రసాదించు అని కూడా మనము
అమ్మని వేడుకోవాలి. తర్వాత పూలు పండ్లు దీపం ఇలాంటివన్నీ దీపాలు కూడా మనం పెట్టుకోవచ్చు అమ్మని. ఇంకా అంతకంటే గొప్ప సమర్పణ అమ్మకి ఏమిస్తాం మనము? అహంకారాన్ని సమర్పించడం. మనలో ఉన్నటువంటి ఈ అహంకారాన్ని, నేనే అన్నీ చేశాననే దానిని విడిచిపెట్టి, అమ్మ నీ కృప వల్లనే నాకు ఇంత శక్తి వచ్చిందని ఆమెకి అంతరార్పణ చేయాలన్నమాట. అలాగే కోపాన్ని తగ్గించుకోవడం, ఇతరులను క్షమించడము, నిజాయితీగా జీవించడము, ధర్మాన్ని పాటించడము, అవసరంలో ఉన్న వారికి మనం సహాయం చేయడం ద్వారా కూడా తల్లి యొక్క ఆరాధనగానే మనం భావించవచ్చు. అందుకే జీవితంలో మనిషికి కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా గుర్తు చేసుకునేది తారామాత. తారామాత భక్తి మనకి ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది. కష్టం రాకుండా ఉండటమే కృప కాదు, కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి రావడం కూడా కృపే అని ఇచ్చినాడు. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు మనం భయపడకూడదు, దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని కూడా ఇవ్వండి అని మనం అమ్మని అడగాలి. అమ్మ నా సమస్యను తొలగించు అనే ప్రార్థనతో పాటు, అమ్మ ఈ సమస్యను ఎదుర్కొండే ధైర్యము, శక్తి అన్నీ నాకు ఇది చేయడం ద్వారా మాత్రం మెడిటేషన్ చేయడం వల్ల ఏమిటి వస్తుంది? మన కుటుంబ ఐక్యత వస్తుంది, పరస్పర ప్రేమ వస్తుంది, శాంతి, సమృద్ధి, ధైర్యం కోరుకోవచ్చు. తారామాత స్థిరత్వంలో దైవత్వాన్ని సృష్టిస్తుందంట. ఈమె ఏమి సృష్టిస్తుంది? పోషిస్తుంది, రక్షిస్తుంది. అందువల్లనే తారామాత శ్రీశక్తిగా మనం పొగుడుతున్నాము. ఎప్పుడు మనకు ఏముండాలి? మనసులో మంచి చేయాలనే భావన, తప్పును అంగీకరించే వినయము మన దగ్గర ఉండాలి. తప్పు చేసామా అంగీకరించాలన్నమాట. మళ్ళీ కష్టాలలో మనకు కష్టం వచ్చిందని సూసైడ్స్ అట్లాంటివన్నీ, ఇంకొకరిని తిట్టడం కానీ మనము అలా చేయకూడదు. ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యము మనకి రావాలి. ఇతరుల బాధను అర్థం చేసుకునే కరుణ కూడా మనకి ఉండాలి. ఏది శాశ్వతమైనది, ఏది తాత్కాలికమైనది, ఏది నిజమైనది, ఆనందము ఏది కేవలం మోహం, ఇలాంటివన్నీ మనము తెలుసుకోవాలి. యాది మోహము, యాది ఎట్లా ఉంటుంది అనేది. మనం ఇంకా మన శరీరం శాశ్వతం కాదు. అందుకే మనము మన దగ్గర ఉన్న వాటితో తృప్తి చెందాలి. లేని దానికోసము పోరాడకూడదు, తాపత్రయం పడకూడదు అన్నమాట. ప్రేమించాలి, ధర్మంగా జీవించాలి. ఇలా అమ్మను ఆరాధించడం ద్వారా ఇవన్నీ వస్తాయన్నమాట. రక్షణ, జ్ఞానము, విముక్తి, ఈ 3 వస్తాయి. కష్టాలలో రక్షణ భక్తుడికి ధైర్యం ఇస్తుంది, జ్ఞానం సరైన మార్గంలో నడిపిస్తుంది, విముక్తి అంతర్గత భయం నుంచి, బాధల నుంచి ఆధ్యాత్మికంగా అధిగమించే శక్తి వస్తుందన్నమాట. అమ్మ మనసులో శాంతి ఇవ్వు, బుద్ధికి స్పష్టత ఇవ్వు, హృదయానికి కరుణ ఇవ్వు, నా జీవితానికి ధైర్యం ఇవ్వు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నేను ధర్మ మార్గంలో నడిచేలా నన్ను కాపాడు. అమ్మ నీకు మాత్రమే నా బాధ తెలుసు, అవన్నీ నాలో ఉన్న బాధలను పోగొట్టు అని కూడా మనము అమ్మని అడగాలి. డబ్బు కాదు, పదవి కాదు, కీర్తి కాదు, కోరికలను నెరవేర్చే మాత్రమే కాదు. అవన్నీ మనము తారామాత భక్తుడు చివరిగా కోరుకునేది కేవలం డబ్బు కాదు, పదవి కాదంట, కీర్తి కాదంట, కోరికలు నెరవేర్చనేది కాదు. అతను కోరుకునేది, అమ్మ నేను ఎప్పుడు మర్చిపోకుండా ఉండేలాగా నాకు మనసు ఇవ్వు, నాకు అంతర్గత శక్తి ఇవ్వు. నేను ఎప్పటికీ ఎంత కీర్తి వచ్చినా, ఎంత డబ్బులు వచ్చినా, ఎంత ఉన్నా కూడా అయ్యా నువ్వు మర్చిపోకుండా నిన్ను నాలో నిలిపేలాగా చేయమని అడగాలి మనం భక్తులను. ఆమె పేరు దాటించే శక్తిని సూచిస్తుంది, భక్తుడికి రక్షణ ఇస్తుంది, జ్ఞానానికి మార్గం చూపుతుంది, అన్నింటినీ తారామాత చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఆమె యొక్క మెడిటేషన్ చేద్దాం. ఈ భయము ఇవన్నీ ఎక్కడ ఉంటే మన మూలాధార చక్రంలో ఉంటాయి. ఈ మూలాధార చక్రం గణపతికి రిద్ధి సిద్ధితో మనం ఆహ్వానించుకొని మనలో ఉన్నటువంటి కోపాలను, తాపాలను, తర్వాత వచ్చేసే భయాలను, ఎటువంటి భయం ఉన్నా కూడా స్పీచ్ సరిగా ఏదైనా కానీ మనకు మూలాధార చక్రంలో ఉన్నటువంటి అన్నింటినీ మనం పోగొట్టుకున్నాం. అమ్మ తారామాత నీవే నాకు ఆశ్రయం, నాలో ఉన్నటువంటి అంతర్గత భయాలను తొలగించి తర్వాత నాకు మంచి రక్షణ ఇవ్వు అని కోరుకుంటూ మెడిటేషన్ చేద్దామంట. క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్,
అమ్మ, నిన్ను ఎప్పుడు మర్చిపోలేని మనసును నాకివ్వు. నాలో ఉన్నటువంటి అంతర్గత భయాలను తొలగించు. ఇప్పుడు నీ ముద్ర కూర్చొని, గుడిలో కూర్చొని నేను మెడిటేషన్ చేస్తున్నాను. ఒక తల్లిలాగా ఆమెను భావించి, ఆమె ఒడిలో మనం చిన్న పిల్లలాగా ఊహించుకుంటూ, ఆమెతో ఆడుతున్నట్టుగా భావిస్తూ, అమ్మ, నాలో ఉన్నటువంటి, నా మూలాధార చక్రంలో ఉన్నటువంటి అన్నింటినీ, భయాలను, కోపాలను, అవన్నీ నెగిటివిటీని అంతా తొలగించి, అమ్మ, నీ యొక్క కరుణను నా మూలాధారం చక్రం పైన చూపించు. ఒక తల్లి బిడ్డకు ఎలా చూస్తున్నదో, మనల్ని నవ్విస్తున్నది, మన కూర్లను, మన వెంట్రుకలను సరిచేస్తున్నది, మన చిక్స్ని ముద్దాడుతున్నది చేతులతో పట్టుకొని. అలా మనం అమ్మ ఒడిలో కూర్చొని మన మూలాధారంలో శక్తిని నింపుతున్నది. స్వాదిష్టాన చక్రము, మన యొక్క రిలేషన్షిప్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ ఏదైనా నెగిటివిటీ ఉంటే అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అమ్మ సంరక్షణలో. అమ్మ అక్కడ చేతితో అక్కడంతా ఉన్నటువంటి నెగిటివిటీని అంతా తీసేస్తున్నది. మణిపూర చక్రం, మనకి డబ్బులు ఇబ్బంది ఉన్నా, ఎటువంటిది ప్రాబ్లం ఉన్నా, అవంతా నెగిటివిటీ అంతా బయటికి వెళ్ళిపోయి అద్భుతమైన ఎనర్జీలో అమ్మ ఇస్తున్నది. ఒక పిల్లవాడి లాగా మనం అమ్మ ఒడిలో పడుకొని ఉన్నాము. అనాహత చక్రము, ప్రేమ, కరుణ, జాలి, ఇతరుల పట్ల, మన మనసు పట్ల, మన పట్ల అమ్మ వాటిని అన్నింటినీ ఇస్తున్నది. విశుద్ధి చక్రము, మనం ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఇవన్నీ అమ్మ మనకి జ్ఞానాన్ని బోధిస్తుంది. అమ్మ అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీని అంతా తొలగించు. ఎప్పుడు నీ ధ్యానం చేసేలాగా, నీ మాటలు మాట్లాడేలాగా, నీ గురించి చెప్పేలాగా ఆ జ్ఞానాన్ని ప్రసాదించు. ఎవరికి ఈ నోటి ద్వారా ఇబ్బందిని కానీ కష్టం కానీ కలిగించేలా చెయ్యకు తల్లి. నా ఆజ్ఞాచక్రం, ఆజ్ఞాచక్రంలో అమ్మ, ఇంతకుముందు నిన్ను ఎప్పుడైనా పూజించానా, ఇప్పుడు పూజిస్తూ ఉన్నాను, అవన్నీ నాకు జ్ఞాపకం చెయ్యమ్మా. అవన్నీ చూడగలే శక్తి, అవన్నీ నేను చేసినటువంటి జ్ఞాపకము వచ్చే ఓ మధురానుభూతిని నాకు కల్పించు. నా సహస్రార చక్రంలో ప్రతి ఒక్క పెట్టెల్ని ఓపెన్ చేసి నాలో జ్ఞానాన్ని నింపు. నాలో ఉన్నటువంటి లెఫ్ట్ రైట్ శివశక్తులను యాక్టివేట్ చేసి నా యొక్క సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేయి తల్లి. నీ సంరక్షణలో ఉన్నాను, నాకు ఎటువంటి బాధలు లేవు, భయాలు లేవు. ఏదైనా చేయాలన్నా తపన నీ ద్వారానే నాకు లభించాలి. అంత శక్తిని నాకు ప్రసాదించు ఏ తారామా. నాలో ఉన్న భయాలను తొలగించి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని నీ ద్వారా నాకు లభించాలి.
ఓ గణపతి దేవ, రిద్ధి సిద్ధితో నువ్వు నాలో మూలాధార చక్రంలో స్థాపితమై నాలో ఉన్నటువంటి అమ్మతో కూడా, నాలో ఉన్నటువంటి తరామాతతో నువ్వు కూర్చొని మాలో ఉన్నటువంటి భయాలను, భ్రాంతులను, అశాంతిని, కష్టాలను తొలగించి నిరంతరం మీ చరణలో మేము ఉండేటట్లుగా, కష్టంలో దుఃఖంలో మాకు మీరు ఎప్పుడు సహాయంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఎంత ఎదిగినా మేము మీ పిల్లలమే. ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోయేలాగా మమ్మల్ని చెయ్యొద్దండి. మీ ఉనికిని, మీ యొక్క అనురాగాన్ని మాకు పంచండి. మానసికంగా మీకు పండ్లు, పూలు, నైవేద్యం సమర్పిస్తున్నాము. ఆరగించండి. जय तारा मातै नमः, तारा मातै नमः, तारा मातै नमः, तारा मातै नमः, तारा मातै नमः. श्री श्री लं 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 श्री. అమ్మ, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా, ఆనందంగా, అద్భుతంగా ఉన్నది. నా మూలాధార చక్రంలో గణపతి, రిద్ధి సిద్ధి, నువ్వు, తారామాత మీరందరూ అక్కడనే ఉండి నాకు కావలసిన శక్తిని ప్రసాదించండి. మీ యొక్క అద్భుతమైన ఎనర్జీలు నాలో ప్రవేశిస్తున్నాయి. నా మనసు ఆనందంతో ఉన్నది. మీకు ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. నిరంతరం మాతో ఉండి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. అమ్మ, మాలో బ్యాలెన్స్ ఎనర్జీ చెయ్యి. కంటి భాగం పడి ఉన్నది కదా, అక్కడ మాకు అంతర్దృష్టిని ప్రసాదించు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంతర్దృష్టితో ఆ సమస్యని చూసి తీర్చుకునేలాగా దీవించు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతర్దృష్టితో చూడడం ద్వారా నాలో
భయం తగ్గి ఆ సమస్యను పరిష్కరించే జ్ఞానం వస్తున్నది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Settle down all energies in your body. Breathe in, breathe out, breathe in, breathe out. Thank you.